ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. భోగి రోజు నేనైతే ఒక ముగ్గు వేయబోతున్నాను అనమాట. నేను ఎప్పుడు ఈ ముగ్గు ట్రై చేయలేదు, బట్ ఫస్ట్ టైం ఈ ముగ్గు అయితే నేను ట్రై చేయబోతున్నాను. సో మీరు కూడా ఫుల్ వ్లాగ్ అయితే చూసేయండి, ఎక్కడ మిస్ చేయకుండా. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఎవ్రీవన్, సో సంక్రాంతి పండుగ కాబట్టి ఇప్పుడు మేమైతే భోగి ఫస్ట్ రోజు ముగ్గేయడానికి అయితే బయటకు వచ్చాము. అండ్ అందరూ నిద్రపోయారు, ఎవ్వరూ లేరు అనమాట బయట. సో మార్నింగ్ లేవడం కష్టం అని చెప్పేసి మేము ఇప్పుడే నైట్ టైంలోనే వేసేసుకుంటున్నాం. సో ఇప్పుడు వేసుకుంటాం కాబట్టి మార్నింగ్ లేవాల్సిన అవసరం ఉండదు. సో అందుకని ఇప్పుడు నైట్ టైం మేమైతే బయటకు వచ్చామన్నమాట. అందరూ పడుకున్నారు, ఒక్క మేము మాత్రమే బయట ఉన్నాం. నైటే కొంచెం చలి తక్కువగా ఉంది, పొద్దునైతే ఎక్కువ ఉంటుంది కావచ్చు. సంక్రాంతి అయిపోయే వరకు ఈ చలితో చావాల్సిందే అనమాట. సో ఇప్పుడు మేమైతే అలుగు చల్లబోతున్నాము. అండ్ మా మమ్మీ చల్లుతుంది. రారా రారా, ముత్తుకోకు. పడ్డదా పడ్డదా ఇంటి ముందు పేడతో అలుకు చల్లితే సూపర్గా ఉంటుంది. సో మా అమ్మ ఇంటి ముందైతే ఊడ్చేసి అలుకు చల్లిందనమాట. పేటతో అలుకేస్తాం కాబట్టి కొంచెం ఆరడానికి టైం పడుతుంది. ఆ లోపు ఇక్కడ గచ్చి దగ్గర అయితే మా అమ్మ ముగ్గేస్తుంది. నీకు పెట్టాలా? నువ్వు ఏమేస్తున్నావు? ముగ్గు కలర్ వేస్తున్నావు, ముగ్గు వేస్తున్నావు. ఏం కలర్ అది? వావ్, ఏంటి ఏం కలర్? గ్రీనా? ఓకే ఓకే, ఏం కదయ్యా, నేర్చుకుంటే అదే వస్తుంది. ట్రై చెయ్యి, అట్లా అనొద్దు, వేసేయాల. ఇంకా లోపల గచ్చు మీద అయితే మా అమ్మ ముగ్గేసి కలర్స్ వేసింది. ఇంకా బయట నేను స్టార్ట్ చేశాను అనమాట. వాళ్ళైతే లోపల ఉన్నారు. ఇప్పుడు నేనైతే ముగ్గులు చుక్కలు పెడుతున్నాను వేయటానికి. సో ఇది కూడా నేను ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట ముగ్గు. అండ్ నేను ఒక్కదాన్నే బయట ఉన్నాను. అండ్ నేను ఒక చేతితో ఫోన్ పట్టుకొని అండ్ ఇంకొక చేతితో ముగ్గేస్తున్నాను. కొంచెం ఫోన్ అయితే షేక్ అవుతూ ఉంటుంది. అండ్ ముగ్గు వేసేటప్పుడు కూడా నాకు హ్యాండ్ అనేది షేక్ అయిందనమాట. అండ్ నేను చాలా ముగ్గులు వేసాను, కానీ ఇలాంటి ముగ్గు అయితే నేను ఎప్పుడు వేయలేదు, ఫస్ట్ టైం వేస్తున్నాను. అండ్ కుండల ముగ్గు కూడా వేసాను, కానీ ఇందులో అన్నీ కలిపి వస్తాయి అన్నమాట. సో నాకు కొంచెం స్పెషల్గా అనిపించింది. అండ్ నేను ఈ ముగ్గు వేస్తుంటే నాకైతే నా చైల్డ్ మూమెంట్స్ అయితే గుర్తుకొచ్చాయి అనమాట. ఎందుకనంటే నా చిన్నప్పటి నుంచి నా పెళ్ళైనంత వరకు నా సంక్రాంతి సెలబ్రేషన్స్ కానీ ఏ ఒక్క పండగ సెలబ్రేషన్ అయినా నేను మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరనే సెలబ్రేట్ చేసుకునేదాన్ని. ఎందుకంటే మాకు అక్కడ ఒక తొట్టి గ్యాంగ్ ఉండేదన్నమాట. సో మేము ఏ పండగకైనా ఆ తొట్టి గ్యాంగ్ అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. న్యూ ఇయర్కి స్టార్ట్ చేస్తే సంక్రాంతికి ఎండ్ అయిపోయేదన్నమాట మా సంక్రాంతి సెలబ్రేషన్స్ కానీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కానీ. అండ్ న్యూ ఇయర్కి అయితే మేము నైట్ ముగ్గులు వేసుకొని హ్యాపీ న్యూ ఇయర్ అని రాసుకొని పడుకునే వాళ్ళం. అండ్ న్యూ ఇయర్ రోజు ఎటైనా వెళ్ళడానికి అయితే ప్లాన్ చేసుకునే వాళ్ళం. ఇంకా న్యూ ఇయర్కి వెళ్ళలేదు అని అనుకుంటే ఇంకా సంక్రాంతి రోజు 3 days కాబట్టి 3 days మేము పడుకోమన్నమాట. అండ్ భోగి రోజు అయితే ఒకరోజు ముందే మేము గ్యాంగ్ అందరం కలిసి వెళ్ళేసి కట్టెలన్నీ తీసుకొచ్చేవాళ్ళం. సో కట్టెలన్నీ తీసుకొచ్చి ఆ రోజు ఈవినింగ్ వరకు కట్టెలన్నీ తీసుకొచ్చేసుకొని భోగి మంటకి ఏర్పాటు చేసుకునేవాళ్ళం అనమాట. ఏర్పాటు చేసుకున్న తర్వాతకి ఇంకా నైట్ కలర్స్ వేసుకునే వాళ్ళం. 3 ఇళ్ళు ఉంటాయన్నమాట. సో ఆ 3 ఇళ్ళల్లో మేము ముగ్గులు వేయటం, కలర్స్ వేయడం కంప్లీట్ చేసుకున్న తర్వాతకి నైట్ పడుకునే వాళ్ళం. మళ్ళీ తర్వాతకి 4 o'clockకి లేచేవాళ్ళం అనమాట. అండ్ మా గ్యాంగ్లో ఒకడు ఉండేవాడు. మేము నైట్ కలర్స్ వేసి పడుకునేసరికి లేట్ అయ్యేది.
12, 1 అయ్యేదనమాట. అయినా కానీ మళ్ళీ 4, 4:30కి లేచేవాళ్ళం. అండ్ మా గ్యాంగ్‌లో ఒకడుంటాడని చెప్పాను కదా! వాడు అడిగేవాడు. "అక్క ఏ టైంకి లేస్తావు? 5కా? 4కా? 4:30కా? కరెక్ట్ టైం చెప్పు నేనొచ్చి లేపుతా" అనేవాడు. సో, మేము పడుకునేది 1, 2 అవర్స్‌లో అయినా సరే మళ్ళీ కంపల్సరీ లేవాలి భోగి రోజనమాట. సో, అందుకని పలానా టైం అని చెప్తే వాడొచ్చేవాడు. మాకు షట్టర్ ఉండేదనమాట. సో, వాడు షట్టర్ దగ్గరకొచ్చేసి ఆ చలిలో స్వెటర్ వేసుకొని, "అక్క లే, లే, లే" అని షట్టర్ కొడుతూ ఉండేవాడనమాట. సో, అలా 4, 4:30కి లేచి మేమందరం బయటికొచ్చేవాళ్ళం. వచ్చిన తర్వాతకి ఇంకా భోగి మంట పెట్టేవాళ్ళమనమాట. సో, అలాగా 4:30 నుంచి 6 వరకు మేము భోగి మంట చుట్టూ ఉండి చలి కాచుకునేవాళ్ళం. అండ్ ఆ తర్వాతకి భోగి మంటల్లోనే వేడి నీళ్ళు వేడి చేసుకునేవాళ్ళమనమాట. సో, ఆ వేడి చేసిన వాటరే మేము స్నానాలు చేసేవాళ్ళం. సో, ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన తర్వాతకి ఇంకా టిఫిన్ తినేసేవాళ్ళం. ఇంకా వాళ్ళు మా ఇంటికొచ్చేవాళ్ళు. ఇంక మా ఇంట్లోనే ఉండేవాళ్ళనమాట. సో, మా ఇంట్లో ఏదైనా స్వీట్ చేసినా తినేవాళ్ళం అందరం కలిసి. తిన్న తర్వాతకి సంక్రాంతికి ఏదో ఒక కొత్త సినిమా రిలీజ్ అయితది కాబట్టి, సో, మేమందరం మూవీకి వెళ్ళేవాళ్ళమనమాట. సో, మా గ్యాంగ్ అందరం కలిసేసి మూవీకెళ్ళేసి, మూవీ చూసి మళ్ళీ ఇంటికొచ్చేవాళ్ళం. సో, అలా భోగి కంప్లీట్ అయిపోయేది. అండ్ ఇంకా చాలా అంటే చాలా మెమరబుల్‌గా అనిపిస్తది ఇప్పుడు తలుచుకుంటే. చిన్నప్పుడు అంత బాగా ఎంజాయ్ చేశామా అని. సో, అదనమాట. అండ్ సంక్రాంతికి కూడా చాలా స్పెషల్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఫైనల్‌గా నా ముగ్గయితే కంప్లీట్ అయిపోయింది. సో, ఇది వేయడానికి నాకు టైం అయితే పట్టిందనమాట. వీడియో తీసుకుంటూ వేయడానికి. సో, ఈ ముగ్గు నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. సో, మనం ముగ్గు వేసేయడం కంప్లీట్ అయిపోయింది. కానీ కలర్స్ అయితే నింపాలి కాబట్టి, సో, ఇప్పుడు నేను కలర్స్ కూడా వేస్తున్నాననమాట. అండ్ నేను ఒక్కదాన్నే బయటున్నానని చెప్పాను కదా! అండ్ నాకైతే భయం అనిపించలేదు. ఎందుకంటే ఏస్తుంటే చాలా ఎంజాయ్‌మెంట్ అనిపించింది. అండ్ ఒక్కదాన్నే కలర్ వేసుకుంటున్నాను కదా! సో, దానికి కూడా మా మమ్మీ హెల్ప్ చేస్తానంది. బట్ వద్దులే అని చెప్పేసాను నేను. ఇంకా నేను ఒక్కదాన్నే కలర్స్ అయితే వేసుకుంటూ ఉన్నాననమాట. అండ్ ఈ ముగ్గు కూడా నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను కానీ పర్లేదు బానే వచ్చింది. మంచిగా వేశాను అని అనిపించిందనమాట. సో, మీరు కూడా ఈ ముగ్గు ట్రై చేస్తే ట్రై చేయొచ్చు. అండ్ ఆల్రెడీ ఈ ముగ్గు గురించి కూడా చాలామందికి తెలిసే ఉంటదనమాట. సో, నేను ఫస్ట్ టైం ఈ ముగ్గు వేశాను కాబట్టి నాకు మస్త్ అనిపించింది. సో, ఇలాంటి ముగ్గులు ఇంకా నేర్చుకొని ట్రై చేయాలనమాట. సో, మనం కలర్స్ వేస్తూ ఉంటాం కదా! సో, కలర్స్ వేయగానే సరిపోదనమాట. సో, మనం కలర్లు నింపిన తర్వాత కూడా లాస్ట్‌లో మనమైతే వైట్ ముగ్గుతోటి మళ్ళీ ఫినిషింగ్ అయితే ఇచ్చేయాలి. ఫినిషింగ్ ఇస్తేనే మనకి ఇంకా బ్రైట్‌గా కనిపిస్తదనమాట ముగ్గయినా. సో, ముగ్గుకి కలర్స్ అన్నీ వేసిన తర్వాతకి కోటింగ్ ఇవ్వాలి. వైట్ కోటింగ్ అనేది ఇస్తేనే ముగ్గు ఇంకా కలర్‌ఫుల్‌గా అనిపిస్తదనమాట. సో, నేనైతే నా ముగ్గుని కంప్లీట్ చేసేసుకుంటున్నాను ఒక్కదాన్నే. సో, నాకు ఈ పెసర రంగు కలర్ బాగా నచ్చిందనమాట. అది చాలా చాలా బావుంటుంది. సో, అదైతే నేను వేశాను. కలర్ నాకు మంచిగా అనిపించింది చెరుపుకి. అండ్ ఇప్పుడైతే నేను ఆవును వేస్తున్నాననమాట. సో, ఆవు షేప్ కూడా కరెక్ట్‌గానే వచ్చింది. మంచిగా రాదేమో అని అనుకున్నాను కానీ, ఆవు షేప్ కూడా నేను మంచిగానే వేశాననమాట. అండ్ లాస్ట్‌లో నేను పికాక్స్‌కైతే మధ్యలో మళ్ళీ కలర్స్ అయితే చేంజ్ చేశాను నేను. నాకెందుకో పైన అది నచ్చలేదనమాట. సో, అందుకని నేను మళ్ళీ కలర్ తోటి నింపేసాననమాట. సో, ముగ్గయితే నేను కంప్లీట్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఆవుకి మూతి అండ్ కొమ్ములు బ్లాక్ కలర్‌లో ఉంటాయి కదా! సో, బ్లాక్ కలర్ లేదు కాబట్టి నేను బ్రౌన్‌తోనైతే కలర్ అనేది వేశాననమాట. సో, బ్రౌన్ వేసినా కానీ మంచిగానే కనిపించింది నాకు. అండ్ ఈ ముగ్గులో ఇంకొక మిస్టేక్ అయితే ఉంది. నేనొకటి మర్చిపోయాను. ఎవరైనా అబ్జర్వ్ చేస్తే కామెంట్ చేయండి. అదేంటో అర్థమైతే. సో, మొత్తం కలర్స్ అన్నీ వేశాను. మళ్ళీ తర్వాతకి ఇప్పుడు నేను వైట్ కోటింగ్ అయితే ఇవ్వాలనమాట. సో, వైట్ కోటింగ్ ఇస్తే మళ్ళీ ఇంకా కలర్‌ఫుల్‌గా కనిపిస్తది మనకి ఈ ముగ్గనేది. సో, ఫినిషింగ్ వైట్ అయితే ఇచ్చేసాను. అండ్ లాస్ట్‌లో కింద అయితే 2 కైట్లు వేశాననమాట. సో, ఒకటి నా పెద్ద డాడీ గాడికి, ఇంకోటి మా చిన్న డాడీ గాడికి. సో, వాళ్ళిద్దరికీ 2 కైట్లు వేశాను అక్కడ. అండ్ ఇంకొకటేంటంటే మొత్తం కలర్లు అవన్నీ వేసిన తర్వాతకి ఇంకొకటి నేను వేశాననమాట సైడ్ ముగ్గులు. సో, సైడ్ ముగ్గులు వెయ్యను అని అనుకున్నాను. కానీ మా మమ్మీ వేయమని చెప్పింది. ఎందుకు మమ్మీ ముగ్గేసాను కదా సరిపోతదని అనంటే, లేదు ఖచ్చితంగా ముగ్గు వేసినప్పుడు 4 సైడ్‌లు ఆ సైడ్ ముగ్గులైతే వేయాలి అని చెప్పింది. ఎందుకు వేయాలి? ఏమైతది? అట్లుంటే సరిపోదు. ఇట్లా బానే ఉంది కదా అని అన్నాను. కానీ అట్లా ఉంచొద్దు అని చెప్పింది. ఎందుకు ఉంచొద్దు మమ్మీ అని అనంటే, మనం ముగ్గు వేసిన తర్వాతకి ముగ్గు చుట్టూ సైడ్ ముగ్గులైతే వేయాలంట. అలా వేస్తేనే మనం వేసిన ముగ్గు మన ఇంటి ముందు ఉంటుందంట.
ఒకవేళ వేయలేకపోతే ఆ ముగ్గు అనేది వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుందంట. సో అదే అనమాట విషయము. సో మనం ముగ్గు వేసినప్పుడు చుట్టూ 4 సైడ్‌లో ముగ్గులైతే వేయండి. సైడ్ ముగ్గులు అంటారు కదా! సో అవైతే వేయండి. వేస్తే ఆ ముగ్గు అనేది మన ఇంటి ముందే ఉంటుంది. సో ముగ్గు అంటే లక్ష్మీదేవి కదా! సో అదన్నమాట విషయము. సో ఫైనల్‌గా నా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ ముగ్గు ఎలా అనిపించింది ఏంటనేది మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఎవరైనా ధనలకోట మైసమ్మ తల్లి టెంపుల్ చూడకపోతే ప్లీజ్ మన ఛానల్‌కి వెళ్ళేసి టెంపుల్ వ్లాగ్ చూడండి. చాలా చాలా బాగుంటుందన్నమాట. పార్ట్ 2 కూడా నేను నెక్స్ట్ వ్లాగ్‌లో చేస్తాను. అండ్ మీరైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారు అని అనుకుంటున్నాను. అండ్ బాయ్ బాయ్.